నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి ఇదొక శుభ సందర్భం, పండగ వేళ లాంటిది. ప్రపంచానికి ఒక స్వర్ణ కమలాన్ని అందించిన కాశీనాథుని విశ్వనాథుల వారికి భారత ప్రభుత్వం స్వర్ణ కమలం అందించబోతోంది. మరి వారి ప్రయాణంలో విశేషాలని ఎన్నో సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. కానీ ఈ శుభ సందర్భాన్న ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఆలోచనలేంటి, మాటలేంటి, పాటలేంటి తెలుసుకుందాం. కళా తపస్వి గారికి నమస్కారం, సాదర నమస్కారం. కళా తపస్వి ఎందుకు పిలుస్తున్నావు? విశ్వనాథ్ గారు అనొచ్చు కదా. విశ్వనాథ్ గారు సార్, అట్లా బాగుంటుంది, హాయిగా ఉంటుంది నాకు. కానీ మాకు మిమ్మల్ని చూస్తే ఒక ఋషిని చూసినట్టు అనిపిస్తుంది. అది వేరే సంగతి, అది మనసులో పెట్టుకుందాం. మనసులో అయితే నిన్ను చూస్తే నాకు ఇంకెంతో ఇదిగా అనిపిస్తుంటుంది, ఓ పెద్ద ఎంఎస్ బులెటిన్ అనిపిస్తుంది. అమ్మో వద్దట్లా సార్. కాబట్టి ముందర ప్రప్రథమంగా మీరు నాకు తెలుసు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా నా అనుభూతి ఏమిటో, నా ఆనందం ఏమిటో, దీన్ని ఎవరితో ఎలా పంచుకుంటున్నానో తెలుసుకోవాలనే ముఖ్యమైన కోరికతోనే మీరందరూ కూడా, అభిమానులందరూ కూడా వచ్చారు, అడుగుతున్నారు. మొట్టమొదటగా నేను ప్రభుత్వం వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ కామెంట్స్, చిన్న చిన్న కామెంట్స్ ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది, ఇవన్నీ చాలా వర్టికల్, అవి చాలా ఇన్సిగ్నిఫికెంట్ అన్నారు. మరి తెలుగులో మాట్లాడాలంటే అవి కాదు. ఎప్పుడప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు, ఇతి బాధలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ కొన్ని సాధక బాధకాలన్నీ ఆలోచించి మరి ఇప్పటికైనా ఇచ్చారు. నేను ఐ కెన్ సీ, ఐ కెన్ హియర్, ఇఫ్ నెసరీ ఐ కెన్ ఈవెన్ టాక్ ఆల్సో. ఆ స్టేజ్లో ఇచ్చారు కాబట్టి ఆనందపడాల్సింది. ఎందుకంటే నేను పద్మశ్రీ అవి తీసుకున్న రోజుల్లో చూడలేని వాళ్ళని, నడవలేని వాళ్ళని, వినపడని వాళ్ళని కూడా చూశాను పద్మశ్రీ అందుకుంటున్నారు. ఎటు చూడాలో కూడా చూడకుండా. సో కాబట్టి ఆ విషయంలో నేను ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారికి కానీ, ఆ జ్యూరీ మెంబర్స్ అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, నేను ఈ వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించటం కంటే కూడా నాకున్నటువంటి వీరాభిమానులందరూ ఈ ఆనందాన్ని వాళ్ళు ఎలా వెలిపిస్తున్నారో చూసుకుంటే, ఓ నా వెనకాతల ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందిగా అని అనిపించే ఆనందం నాకు ఎక్కువగా ఓవర్వెల్మింగ్గా ఉంది. అది మీ ఫ్యాక్ట్. ఖచ్చితంగా మీ చిత్రాల గొప్పతనం సార్. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమాల్లోని సన్నివేశాలని, పాటని గుర్తు చేసుకుని ఇప్పటికి కూడా వాటిని అంత ఒక సంపదలాగా కాపాడుకుంటున్నారు తెలుగు వారందరూ. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటేనే అది అత్యున్నతమైన పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ భావిస్తారు. మీ వరకు దాదాసాహెబ్ ఫాల్కే గారు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటండి? ఇప్పుడు ఎవరికైనా అందరికీ ఒకటే. ఇప్పుడు కాశీలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి గురించి అందరూ ఇలా అనుకుంటారు. లేకపోతే షిర్డీలో సాయిబాబా ఉన్నారు, మీ ఉద్దేశంలో సాయిబాబా గారి గురించి ఏమిటి అని అడిగితే, ఇట్ మే బి ఐ మే బి గ్రేట్ డివోటీ ఆర్ ఐ మే బి జస్ట్ ఏ డివోటీ. ఇప్పుడు అట్లాగే కొంతమంది పెద్ద పేర్లు చెప్పినప్పుడు శాంతారాం గారు అన్నారు, సత్యజిత్ రే అన్నారు, దాదాసాహెబ్ ఫాల్కే అన్నారు. వీళ్ళందరూ ఒక కేటగిరీలో ఉన్నప్పుడు నేను ఆయన సినిమా, నన్ను అడిగారు నిన్నెవరో, ఆయన సినిమా చూశారా మీరు సత్యహరిశ్చంద్ర అని. నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గెట్ ఏ కాపీ ఆర్ ఐ హ్యావ్ టు గో టు పూనా టు గెట్ ఫ్రమ్ ది ఆర్కైవ్స్. కాబట్టి రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతో ఒక అవార్డు స్థాపించారు. సో అది దానికి ఒక విలువ ఏర్పడిపోయింది బై ఇట్ సెల్ఫ్, అంతే కదా. సో న్యాచురల్లీ వి గో బై కాన్సెన్సస్. మరి జనబాహుళ్యం ఏదైతే గొప్ప అని అనుకుంటున్నారో, ఏదైతే మంచి అనుకుంటున్నారో మనం అలాగే ఫాలో అవుతాం. అది కూడా గొప్ప అవార్డు అనే నేను ఫీల్ అవుతున్నాను, చాలా గొప్ప అవార్డు. రేపు పొద్దున ఇన్ ది నేమ్ ఆఫ్ సత్యజిత్ రే సమ్ అవార్డ్ మే బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ అట్లాగే ఇప్పుడు మా రామారావు గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి, బిఎన్ రెడ్డి గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినవి, దీంట్లో తక్కువ ఎక్కువలు ఏమీ లేవు. ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ రియల్లీ. అంటే అది బాహ్యంగా తెలియకపోవచ్చు, బట్ ఇఫ్ యూ కెన్, మన సామాను ఎయిర్పోర్ట్లో ఎక్స్రేలో పంపించినట్టు చూస్తే, ఇఫ్ యూ కెన్ సీ మై హార్ట్, యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్ మే నాట్ గివ్ లాట్ ఆఫ్ బీపింగ్ సౌండ్. ఐఎమ్ హ్యాపీ. ద గ్రేటెస్ట్ ఫుల్ఫిల్మెంట్, ఇది కూడా ఒక పదంలో బహుశా చెప్పడం మీకు నిజంగా మీ మనసు అర్థం చూడాలేమో. కళలకి లేకపోతే కళాకారులకి మీరు ఒక కొత్త వేదిక కల్పించి సినిమా అనే మాధ్యమాన్ని కల్పించారనే తృప్త మీకు మిగిలింది అల్టిమేట్లీ వెన్ యూ లుక్ బ్యాక్. లేదు, ఆల్టర్నేటివ్గా ఉండే ఈ రూట్లో వెళ్ళి కూడా, అంటే మాస్కి భిన్నంగా వెళ్ళిన సినిమాలు కూడా ఇంత బాగా రాణించాయి కాబట్టి సంప్రదాయం, సంస్కృతి, సంస్కారం ఉండే సినిమాలు నిలవాలి. వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ యువర్ వ్యూ సార్? నేనేదో కంట్రిబ్యూట్ చేశాను బై బీయింగ్ ఏ డైరెక్టర్ నేను ఎప్పుడు అనుకోను. ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఏ ప్రొఫెషన్ యాజ్ ఎ టీచర్,
it is my duty that I have to teach the children to the best of my knowledge. If I am a doctor, I have to treat my patients to the best of my knowledge and see their longevity is there. అట్లాగే యాజ్ ఎ డైరెక్టర్ ఐ గాట్ సర్టన్ థింగ్స్ టు ఫాలో. నేను కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి ఉన్నాయని నా నమ్మకం. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ, మ్యాండేటరీ, దట్ ఐ షుడ్ నాట్ స్పాయిల్ ది సొసైటీ. మంచి చేయకపోవడం అది ఒక ఎత్తు, చెడు చేయకుండా ఉండటం కూడా కొంతవరకు మేలే కదా. అట్లా నేను అనుకుంటాను తప్ప నేనేదో చాలా మేలు చేశాను, నేను ఉద్ధరించాను, నేను ఇలా చేస్తే మన ఇండస్ట్రీ బాగుపడుతుంది, లేదు మన కళలు బాగుంటాయి, బతుకుతాయి, మళ్ళీ బతికి బట్ట కడతాయి, అలాంటి ఆలోచనలతో నేను ఎప్పుడు సినిమాలు చేయలేదు. ఇట్స్ మై డ్యూటీ టు మేక్ ఎ గుడ్ ఫిలిం. నేను ఎందుకున్నది ఏమిటంటే అందుట్లో అనేక రకాలు ఉంటాయి కాబట్టి, వన్ ఈజ్ ఎ చైల్డ్ స్పెషలిస్ట్, వన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్, వన్ ఈజ్ ఎ దిస్టింగ్ లాగా నేను మన సంగీత సాహిత్యాలని ఎంతవరకు నేను కాపాడగలనని కూడా ఆ మాట అన్ను. ఎందుకంటే మహానుభావులు త్యాగరాజ స్వాములు వీళ్ళందరూ దాన్ని కాపాడటానికే జీవితాలు ధారపోసారు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళ తర్వాతే మనం అందరం. అవి ఈ తరం వాళ్ళకి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేయగలను, వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్, బికాజ్ ఐ టేకెన్ అప్ దిస్ మీడియం, వెరీ స్ట్రాంగ్ మీడియం కాబట్టి అంతవరకు చేశాను. కానీ నేను ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ చాలా గొప్ప చేశాను, ఇండస్ట్రీలో కళని కాపాడాను. మళ్ళీ నిజానికి మీ అభిమానులందరికీ చాలామందికి ఆ భావన అయితే ఉంది సార్. సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక పోకడలో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో ఎక్కడికో వెళ్ళిపోతున్న టైంలో దానికి ఒక పునాది వేసి మీరు మళ్ళీ తిరిగి దాన్ని లాక్కొచ్చారు, ఉండవలసిన మార్గంలో నడిపించారనే ఒక భావన అయితే చాలామందికి ఉంది. నిజమే. అందుకని అట్లాంటి డైలాగే రిప్రజెంట్ చేస్తుంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన నువ్వు కానీ మరొకరు కానీ మరి అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నాను అంటాడు కదా ఆయన. అట్లాగే మనం చేశాం, కానీ మనం చేసినందువల్ల మనకు పాదాభివందనం చేయమని కాదు. 100% నేను ఒప్పుకున్నాను. ఇప్పటికి కూడా ఒప్పుకోకపోతే నేను మగవాడిని అయిపోతాను, ఇంక లేకపోతే మాట్లాడకపోతే ఐ విల్ బికమ్ డమ్. కాబట్టి నా వరకు నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. దానికి సత్ఫలితాలే ఈ అవార్డ్స్ అన్నీ కూడా. ఇన్ని అవార్డ్స్ మనకి ఇక్కడ కథలు కనిపిస్తున్నాయంటే అది ఎందుకంటే చాలామందికి నమ్మకం ఏంటంటే ఇలా క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సు పెట్టుకుంటే ఎవరు ఆదరిస్తారు, దీన్ని ప్రజలు ఆదరిస్తారా, దీనికి ఇది కమర్షియల్ ఆర్ట్ కదా, దీనికి డబ్బు వస్తుందా, మరి నిర్మాత ఏమైపోతాడో ఇలాంటి సినిమాలు తీస్తే అన్న దానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. ఆ తీర్పు ఫలితమే ఇంతకాలం నాకు వచ్చిన వివిధ రకాలైనటువంటి అవార్డ్స్, కానీ ఈనాడు వచ్చినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే. సార్, విశ్వనాథ్ గారిని చూసినప్పుడు మిమ్మల్ని ఒక 4-5 సార్లు కలిసిన సందర్భాల్లో మీలో 2-3 కోణాలు కనిపిస్తాయి. ఒక పూర్తి లౌకికమైన కోణం, అంటే కళలని కాపాడడం, సమాజాన్ని భద్రపరచడం అనేది ఒక లౌకిక కోణమే. మరో చోట ఒక డిటాచ్మెంట్, ఒక ఆధ్యాత్మిక కోణం కూడా కనిపిస్తుంది. మీరు చాలా దైవభక్తి కనిపిస్తుంది. ఇంకో పక్క ఒక గొప్ప ప్రేమికుడు కనిపిస్తారు, అంటే ప్రపంచాన్ని, ఈస్థెటిక్స్ని ప్రేమించే ఒక ప్రేమికుడు. మీలోని యాక్చువల్ కోర్ జీవం ఈ 3 పాత్రల్లో ఎక్కడుంది సార్? ఇదే మరి కిచిడీలాగా అన్నీ కలిపి కిచిడీ ఉంటాయేమో. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏ కథకైనా ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలే, పార్శ్వాలే. దాంట్లో శృంగారం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, లేదు మరొకటి ఉండాలి, లేదు చిన్న మెసేజ్ లాంటిదైనా జోడించి ఉండాలి అని నా నమ్మకం. ఏ కథలో మనం ఏ కథ విన్నా, ఏ కథ చేసినా, సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మోతాదుల్లో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను శృంగారం చూపిస్తే ఎలా ఉంటుందంటే అది చాలా లోకీలో ఉన్నట్టుగా ఉంటుంది. బట్ it will definitely excite the people that there is some tickling there. I might have specialized in that, in portraying certain characters within its own limits and decency. ఒక ఆడది మగవాడు నేను ఒకళ్ళు లైక్ చేసుకుంటున్నామంటే అది పబ్లిక్గా ఊటీల్లోనూ కొడైకెనాల్లోనూ 600 మంది డాన్సర్ల మధ్యలో నేను ప్రేమిస్తున్నాను చెప్పవలసిన అవసరం ఉందా లేదా అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు మన ఇద్దరం ఊరిని అట్లా అక్కడెక్కడో కలుసుకుని ఏ నదుడునో ఎక్కడో ఉండి ఏ కొండల చాటునో ఉండి ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, ఐ లైక్ యూ,
అని ఎంతో అది అనేది కూడా కృత్రిమంగా లేకుండా ఇక్కడి నుంచి వస్తుంది ఆ మాట అని ముఖ కవళికల్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ డైలాగ్లో కానీ అలా వచ్చినప్పుడు ఉండేటువంటి ఒక పవిత్రత దట్ ఐ బిలీవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. పీపుల్ మే నాట్ లైక్ ఇట్, మే నాట్ లైక్ దట్ they have liked, sir. దే హ్యావ్ లైక్ ఇట్ బికాజ్ అది కొన్ని మనం ఎంత గుమ్మనగా అటు పెడితే దానికి అంత బాగా దాన్ని చూడాలనిపించే ఇది ఆశ కలుగుతుంది. మనసు పలికే మౌన గీతం నీవే. అట్లా అసలు ఆ సన్నివేశం చూస్తే ఎంత ఇలా చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది. అది కావచ్చు సిరివెన్నెలలో వాళ్ళిద్దరి మధ్యన కావాల్సిన ప్రతి ఒక్క సినిమా కాదు, సాగర సంగమంలో జయప్రద కమల్ హాసన్ గారి ఇదైనా అట్టాగే ఉంటుంది. లేదు మన మామూలు మోటగా ఉండే చెప్పులు అట్టు పెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి చిరంజీవి గారి స్వయం కృష్ణలో లాంటి పాత్రలైనా అలాగే ఉంటాయి. సిగ్గు పూబంతి అది కానీ సిన్ని కోరికలు అడగా శ్రీనివాసుడు నన్ను అడగా అన్నుల మిల్ల మంగై నిజంతన ఏదో ఉండగా నేను చిన్న కోరికలు ఎందుకు అడుగుతాను నేను అక్కలు అనవసరం. సో చాలా అవే సార్ అద్భుతాలు. దేర్ ఇస్ ఎవ్రీథింగ్ అంటే కావాల్సిన ఒక సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అన్ని అంశాలని చాలా సున్నితంగా స్పృశిస్తూ మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా ఇది ఒక బాట మీకు ఏర్పడిపోయింది సార్. ఇది దైవేచ్ఛ అంటారా, విశ్వనాథ్ గారి ఇచ్చ? నేను నాకు ఇచ్చ ఉంటే ఉండొచ్చు, అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. I may have a lot of ambition. I may be dreaming to own a Rolls-Royce car. That's nothing wrong. But to get that Rolls-Royce car and enjoy it, I need God's help. ఇప్పుడు నేను మంచి అవార్డు రావాలి, నాకు మన సినిమా చూసి ప్రతి వాళ్ళు కూడా ఇది బలానివాడి సినిమా, ఇది అతని స్టాంపు అని పడాలని లోపల తప్పకుండా నాకు కోరుకుంటుంది. ఆ ఎండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను, అహర్నిశలు ప్రయత్నం చేస్తాను. అది బయటికి చెప్పను, నేను దీనికోసం ప్రయత్నిస్తున్నాను, మీరు అందరూ చూడండి సుమా, లేకపోతే అలాగే లంపగా కొడతాను, దీంట్లో ఇది ఉందని నేను చెప్పను. కానీ నా అల్టిమేట్ ఎయిమ్ అదే. సో ఐ వర్క్ ఫర్ ఇట్ అండ్ ఐ వెయిట్ ఫర్ ద గాడ్ టు గివ్ మీ ద ఆపర్చునిటీ. దానికి తగ్గటువంటి ఏదో గీతలో చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్యి, నా రిజల్ట్ నాకు వదిలేసి అన్నట్టుగా హైయెస్ట్ ఫిలాసఫీ కదా సార్ అది. హైయెస్ట్ ఫిలాసఫీ అండ్ దెన్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఆల్ వాట్ ఫర్ దట్. కళా ప్రవాహం అనేది ఆగేది కాదు, అది గంగలా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పేస్ ఏర్పడిన తర్వాత మీ ప్రయాణంలో మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు సార్? అంటే అవన్నీ తలుచుకుంటూ అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్గా భావిస్తారా? ఇంకా ముందు ఏమన్నా చేయాలనే ఒక తపన వస్తూ ఉంటుందా మీరు? అంటే నాకే తపన లేదు అంటే సాచురేషన్ వచ్చేసిందా, లేకపోతే బ్రెయిన్ పనిచేయట్లేదు కాబట్టి నాకు తపన లేదంటున్నాడా, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే మనకి చెయ్యాలి అని లోపల కుతూహలం ఉండొచ్చు. యువర్ మైండ్ ఈజ్ స్టిల్ ఫర్టైల్, యువర్ మైండ్ ఈజ్ స్టిల్ విల్ బీ ఏబుల్ టు వీవ్ ఏ స్టోరీ అరౌండ్ దట్. అయితే మనం ఎందుకని కార్యరూపంలో పెట్టలేకపోతున్నాం అంటే దెర్ మే బీ సో మెనీ అదర్ రీజన్స్. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఎవరో అన్నట్టు మీకు వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి, ధూలు అనమాట వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి మీరు కొత్త సినిమాలు టేకప్ చేయట్లేదా, మరో కారణం ఏదైనా ఉందా అంటే ఇవన్నీ అది వేరే సంగతి. ఐ డోంట్ థింక్ దేర్ ఈజ్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ దిస్ క్రియేటివిటీ. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ యూ కెన్ స్టిల్ బీ థింకింగ్, అంటే ఇఫ్ ఆల్ యువర్ సెన్సెస్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రాపర్ పారామీటర్స్. కాబట్టి అలా అని చెప్పి మన గతమంతా తలుచుకుంటూ ఏదో మా తాతలు ఏంటి పన్నీరుతో స్నానం చేశారని చెప్పి తలుచుకుంటూ నేను ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదు సాధించేశాను అని కూడా కాదు. నేను ఎప్పుడూ ఒక మాట చాలాసార్లు ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటాను. ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా సరే, లెట్ హిమ్ బి ఏ సింగర్, ఎన్ ఆర్టిస్ట్, ఏ పెయింటర్, ఎన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, వాడు నిత్య అసంతృప్తితో బతాడు. వాడు నిత్యం అసంతృప్తి. ఇది కాదు ఇంకేదో ఉందనా ఉంది, ఇది కాదు, దిస్ నాట్ నీ చాలా గొప్ప యాక్టింగ్ చేసిన సినిమా ఏదన్నా బెస్ట్ సినిమా చెప్పనగానే ఒకటి చెప్పేస్తారు అనుకోండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఓకే, అప్పటికి ఓకే, బట్ నాట్ నీ మనసు కరెక్ట్గా చెప్తుంది ఇది కాదయ్యా, ఇది ఒక లెవెల్కి ఓకే, ఇంకా ఉంది నీకు ఎంతో ఉంది అని అనుకున్న రోజునే మనకి మనుగడ ప్రోగ్రెస్ ఉంటుంది. అలాంటి నమ్మకం ఉన్నవాడు నేను.
అందుకని నేను గతం అంతా నెమరేసుకుంటూ ఒక్కప్పుడు చాలా అది నిజంగానే ఎవరితోనే పంచుకోవాల్సిన విషయమే. ఇట్లాంటి విషయాలు ఉన్నాయే, ఇవి చాలా డెలికేట్ ఇష్యూస్. ఎప్పుడైనా నా సినిమా నేను వేసుకుంటూ ఒక్కడిని కూర్చొని ఎవ్వరు లేకుండా 4 గోడలే నా ప్రేక్షకులు అనుకుని నేను ఒక్కప్పుడు వేసుకుని చూస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్, ఎక్స్టసీ. జాయ్ కూడా కాదు, ఇది ఎక్స్టసీ అనమాట. ఎందుకు కలుగుతుందంటే ఈ ఆలోచన ఎట్టా వచ్చిందబ్బా అప్పుడు నాకు. నిజంగా సార్ అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఇంత గమ్మత్తుగా ఉంది ఇది. ఈ సందర్భంలో ఇట్లా అంటమేమిటి, ఏమిటిది, ఎందుకని ఆ అమ్మాయి అలా నుంచుంది, ఆ కాలు అలా గోడకు పెట్టి ఎందుకు నుంచోబెట్టాలి, దాంట్లో ఎంత రొమాంటిక్ ఇది ఉంది. లేదా ఈ సిచ్యుయేషన్లో వాడి ఇన్నోసెన్స్ కానీ వాడి అమాయకత్వం కానీ చూపించాలంటే ఒక పక్క నాయనమ్మ చచ్చిపోతే నాకు ఆకలిస్తుంది చిట్టి అని అడుగుతున్నాడు, వాడు ఎందుకు అడిగాడు ఇట్లా. అవన్నీ తలుచుకుంటే ఒకప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం వీ కెన్ నాట్, సమ్టైమ్స్ వీ కెన్ షేర్ ఇట్ విత్ సంబడి వెరీ క్లోజ్ టు యూ, సర్టన్ థింగ్స్ టు షేర్. అంటే నేను ఇంకా అంతకంటే డీటెయిల్కి వెళ్ళాను నేను. ఇట్ మే బీ ఏ డ్రమాటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ రొమాంటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ మనకి కొన్ని అనుభూతులు కలిగినప్పుడు ఈ అనుభూతిని పంచుకుని, అది ఎట్లా ఉంటుందంటే ఒక స్పూన్లోనే 2 ఐస్ క్రీము 2 నాలుకలు పట్టుకుని చప్పరించినట్టుగా ఉంటుంది. అవును, అట్లా ఉంటే అది అట్లా అనిపిస్తుంది. కాబట్టి అన్ని అడిగిన ప్రశ్నకి ఏంటంటే అది ఏదో తలుచుకుంటూ అలాగే జీవితాన్ని గడిపేస్తున్నానని కాదు, కానీ నిజంగా భగవంతుడు ఎంత దయామయుడయ్యా, నువ్వు మనకున్న నాలెడ్జ్ ఏమిటి, మన బ్రెయిన్ ఎంత, దీనికి ఎంత, ఈ 5% ఇచ్చేసుకునే బ్రెయిన్కే ఇంత ఆలోచన ఇచ్చావే నువ్వు ఎంత దయామయుడు అనిపిస్తుంది 100%. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ నథింగ్ ఈజ్ యువర్స్, నథింగ్ ఈజ్ యువర్ క్రియేషన్, nothing is your creation. I am prompted now when I am talking, I am prompted by somebody to talk like this. అవాకులు చవాకులు మాట్లాడచ్చు, హద్దులు మీరచ్చు, ఏదైనా జరగచ్చు, తప్పు రైట్, కానీ అది ఆయన తప్పు కాదు, అది నా తప్పు. సరే, ఇది ఒక క్యూరియాసిటీ, చాలా కాలం నుంచి మిమ్మల్ని అడగలేకపోయాను. బయోపిక్స్ కానీ వాస్తవ కథలు మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించలేదా సార్? ఉదాహరణకి మన వాగ్గేయకారులు కావచ్చు, వాళ్ళ జీవితాల మీద చిత్రాలు తీయాలనే ఆలోచన మీకు వచ్చి మీరు మానుకున్నారా లేక? అంటే ఒకప్పుడు నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద విదుషీమణి అని చేయాలని కోరిక వచ్చింది. అందులో రాధిక గారు ఉంటారేమో అని కూడా మేము అంచనా వేసుకున్నాం. నేను అడిగాను కూడా ఒకప్పుడు. అప్పుడు అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ బయోపిక్స్ అనేవి, బయోగ్రఫీలు అనేవి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయవలసిన, కొంచెం అథెంటిక్గా ఉండాలి. వాటిలో ఎక్కడ వాస్తవికతని దాటిపోయి కల్పన ఏదో మన ఇదిగా ఉండకూడదు. అలా ఉండాలని ఎప్పుడైతే మనకి ఉందో కొంచెం భయం వేస్తుంది చేయటం. అంటే యూ హ్యావ్ టు డిపిక్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఇప్పుడు రామాయణం తీయాలి అంటే, లవకుశ తీయాలి అంటే బాగా తెలిసి ఉండాలి అది. ఇప్పుడు నా బొట్టి వాడికి ఏమిటంటే, నేను ఎవడో చెప్తే కథ విని ఇట్టగా ఉందనుకుని, వాడు సపోజింగ్ పొరపాటున దశరథుడు 4 భార్యలు అన్నారు అనుకో, అవునుగా ఉందనుకుని నేను చేస్తే అది నప్పదు కదా. ఉదాహరణకి అన్నమయ్య రామదాసు వంటివి కూడా ఏమైనా కూడా అది. అందుకని నేను వాటి జోలికి పోలా. ఇప్పుడు శంకరాభరణం ఉంది, ఓవర్ నైట్ ఐ కెన్ చేంజ్ శంకరశాస్త్రి ఇంటూ ఏ లేడీ అండ్ దెన్ మేక్ ఎ పిక్చర్. నోబడి విల్ ఆస్క్ మీ. టోటల్లీ ఇట్స్ ఎ కంకాక్టెడ్ స్టోరీ, ఫిక్షన్. సో అందుకని వాటి మీద ముగ్గు ఎక్కువ చూపాను, కానీ దీని మీద భయం వేసి చేయలే నేను. అంతకు తప్ప మరి ఏమి కారణం లేదు. బట్ ఏదో గడిచిపోయింది కాబట్టి ఉన్న కథలన్నీ కూడా అట్టా మన సొంతంగా ఆలోచించుకొని ఎప్పటికప్పుడు విశ్వామిత్ర సృష్టిలాగా ఇంచు బై ఇంచి అలా అల్లుకుంటూ పోయి దానికి ఒక రూపం తీసుకొచ్చి, అది దాని పేరు సిరివెన్నెలను, దాని పేరు స్వర్ణగమలోనో, దాని పేరు సూత్రధారలోనో ఏదో పేరు పెట్టుకుని నా వస్తువులు నేను అమ్ముకుంటూ. యూ హ్యావ్ పోర్ట్రేట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ యువర్ ఫిల్మ్ సార్. అమ్మాయిలు, స్త్రీలు అంత హుందాగా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం అంత గ్రేస్ఫుల్గానూ ఉంటారు. మామూలుగా హీరోయిన్లు నిలబడితే ఫ్రేమ్లో ఊరికే నిలబడితే ఇలాగే నిలబడతారు. కొన్ని సెట్ పోజెస్ ఉంటాయి, కొన్ని సెట్ పోజెస్. విశ్వనాథ్ గారి కళాఖండం అని తెలిసిపోతుంది. అటువంటి అద్భుతమైన పాత్రలు, ఫెమినిజం అంటే ఏమిటో యాక్చువల్లీ కరెక్ట్ మీనింగ్తో, అర్థంతో చెప్పింది విశ్వనాథ్ గారే. అంటే మీరు చూపించిన విప్లవం మీ సినిమాల్లో, కథల్లో అన్నది. సో యువర్ సచ్ ఎ రేర్ బ్లెండ్ అండ్ గిఫ్ట్ టు సొసైటీ సార్. బికాస్ మీ సినిమాల ద్వారా మేము ఎంత ఆనందాన్ని ఎన్ని పొందామో చెప్పలేను మాటల్లో. ముగిస్తూ సార్, ఈ మాట అడగమన్నారు కాబట్టి అడుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అన్నారు,
దాదాసాహెబ్ ఫాల్కే గారి అవార్డు విశ్వనాథ్ గారికి ఇవ్వడం కాదు, విశ్వనాథ్ గారి అవార్డు పేరిట ఇచ్చిన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే గారికి ఇవ్వాలి. ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలు ఇంకా చాలా గొప్పవి అన్నారు సార్. ఏమన్నా మీ స్పందన దాని మీద? నమస్కారం, అతనికి నమస్కారం. అతని అభిప్రాయం అవుతుంది. నేను ఎప్పుడు అలా ఒక పెద్దవాడుగా చలామణి అవుతున్న వాళ్ళ మీద నేను అలా అనుకునేది లేదు ఇంతవరకు. ఎందుకంటే ఏమో ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎందుకని ఒకళ్ళ పేరు పెట్టి ఎలా వస్తుందో మనకు తెలియదు. అంతే తప్ప మన సినిమాలు మన ఊళ్ళో నేను కలెక్టర్ని, ఇంకో ఊరెడితే అవుతాను నేను. ఐఎమ్ నాట్ ఎ కలెక్టర్ ఇన్ కటక్, ఐఎమ్ ఏ కలెక్టర్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. అంతేగా. కాబట్టి ఇదే నేను అనుకుని నేను చాలా గొప్పవాడిని అని అనుకునేది. సో అతనికి నా మీద ఉండే గౌరవం అనండి, లేకపోతే లవ్ అనండి, దట్ మస్ట్ హ్యావ్ ప్రాంప్టెడ్ హిమ్ టు సే సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ in praise of me. I still consider it as a great honor. Logically, sir, the time that you came into the film industry and మీ సినిమాలు విడుదల అయ్యే సమయానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నప్పుడు మీ ఉనికి, మీ కాంట్రిబ్యూషన్, మీ బాట ఇది అని మీరు చాటుకున్నారు. మీ పూర్వతరం వారందరూ, పెద్దవారందరూ, అందరూ మహానుభావులందరికీ ప్రణమిలుతూ ఈ మాట అంటున్నాను. దట్ వారికి నిజంగా అన్ని పోకడలు, అన్ని ఆప్షన్స్ లేని సమయంలో వారు చేసినవి కళాఖండాలు అయ్యాయి. చాలా గొప్పవారందరూ. కానీ మా అందరి కోసం మీరు తీసిన ఈ సినిమాలు చిరస్మరణీయం సార్. 10 కాలాలు, 100 ఏళ్ళు, 200 సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి విత్ ఆల్ ద వండర్ఫుల్ మ్యూజిక్. సార్ లాస్ట్ క్వశ్చన్. ఎవ్రీబడి, ప్రతి తల్లికి కూడా పిల్లలందరూ సమానం అంటే ఒప్పుకోరు. అలాగా మీకు ఖచ్చితంగా దిస్ ఇస్ మై యాక్టర్, దిస్ ఇస్ మై హీరోయిన్ అండ్ దిస్ ఇస్ మై సాంగ్ అని కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. ఒక 2-3 ఫేవరెట్స్ మాత్రం మాకు చెప్పండి సార్. ఇది మా తెలుగు ప్రేక్షకులు సాక్షి. నిజమే, అందరూ అడిగే ప్రశ్న ఇది. నేను అడుగుతారు కాబట్టి జంకుతూ అడిగాను. కానీ అడగక్కర్లా, నేను స్ట్రైట్గానే అడగచ్చు. ఎందుకనంటే నేను మొదట్లో మీకు బిగినింగ్లోనే ఒక మాట చెప్పాను. ఏమిటంటే అది ఏ కళాకారుడికైనా అసంతృప్తితో బతాడు, జీవితాంతం వాడు తృప్తి పొందడు. తను ఏ పని చేసినా నాకు దాదా ఫాల్కే అవార్డు వచ్చేసింది, నా జీవితం ధన్యమైపోయింది ఇంతటితో అని అనుకుంటే దట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ మై ఫాల్. 100% ఐ బిలీవ్ ఇన్ ఇట్. నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టెప్పింగ్ స్టోన్స్. ఇంకా 7 కొండలు ఎక్కాలి. ఇంకా అప్పుడు ఒక మోస్ట్ ప్రాబబ్లీ 2 కొండలు ఎక్కావు. 7 కొండల స్వామికి చేరాలంటే ఇంకా 6 కొండలు ఎక్కాలి, 5 కొండలు. దట్ ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఇంకా 5 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి అనే మాట మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు అది డెఫినెట్గా అలా అనుకోవాల్సింది తప్ప నేను ఎప్పుడు దీనికి ఒకటే సమాధానం, ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను. నన్ను బాగా తృప్తిపరిచిన సినిమా ఇదని నేను చెప్పను. కానీ నన్ను బాగా మానసికంగా ఇబ్బంది పెట్టి, నన్ను బాగా చిత్రబద్ధ చేసేసి రాత్రింబగళ్ళు ఎందుకురా ఇది సబ్జెక్టు, నేను ఎందుకు తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు మధ్యలో వదలలేను, దీన్ని కంటిన్యూ చేయలేను, దీనికి మార్గం దొరకట్లేదు అన్ని బాధ పెట్టిన సినిమా ఉంది నాకు నా జీవితంలో. అది సిరివెన్నెల. అది మాత్రం నేను ఐఎమ్ ఆల్వేస్ కోటింగ్ దట్ ఫిలిం. అసలు ఎందుకని ఒక మూగమ్మాయి ఏమిటి, ఒక గుడ్డివాడు ఏమిటి, వాళ్ళిద్దరి మధ్యన ఇదేమిటి, కనెక్షన్ ఏమిటి, కమ్యూనికేషన్ ఏమిటి, ఏమీ తెలియదు. దాంట్లో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవటం ఏమిటి, ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? కథ కూడా నేనే కదా. కొంచెం సుగమంగా చేసుకోవచ్చు కదా దారిని. దాన్ని అంత కష్టపెట్టి దానికి మార్గం దొరక్క ఏ రోజుకు ఆ రోజు బాధ చేసిన సినిమాది. అది ఇప్పటికి కూడా అది చాలా నాకు గర్వంగా ఉంటుంది. అంటే ఆ సినిమా అటెంప్ట్ చేసినందుకు, దాని రిజల్ట్ తర్వాత మాట, అది అటెంప్ట్ చేసినందుకు చాలా గర్వంగా. విధాత తలపున అప్పుడు ప్రవహించి విశ్వనాథ్ గారి ద్వారా ప్రవహించింది ఆ సినిమా ప్రపంచానికి చేరాలని. ఎంత కాస్టింగ్ విషయంలో కూడా సార్ యూ హెవ్ టేకెన్ సచ్ బోల్డ్ డెసిషన్స్. ఎవరో బెనర్జీ గారు అంటే అప్పుడు సుపరిచితులు కారు. అలాగే మంజు భార్గవి గారు, సోమయాజులు గారు, ఆయన హీరో అని అనుకునే స్థాయి నుంచి అఫ్ కోర్స్ టాప్ మెగాస్టార్ గారు ఇప్పుడు ఆయన వచ్చి ఆత్మీయంగా మిమ్మల్ని కలిసిన సిచ్యువేషన్ అది అంత అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ నాభిలోంచి వచ్చిన ప్రేమ అది. అంతే తప్ప ఆర్టిఫిషియల్గా అన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చేసిన వాడు కాదు. కమలాసన్ మాట్లాడినా, నేను మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు నాతో. అండ్ దే వర్ ఆల్ వెరీ సిన్సియర్ ఇన్ దయర్ అప్రోచ్ అండ్ టాక్. సో దట్స్ వై నా సాటిస్ఫాక్షన్ ఏమిటంటే, అందరూ అడుగుతారు మీరు ఎవరితో మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎవరితో మీకు బాగా ర్యాపో ఎక్కువ. ఇందాక అడిగిన ప్రశ్నే ఊరే నేను దాన్ని ఇదిగా చెప్తున్నాను. ఏ ఫీమేల్ ఆర్టిస్ట్ మీకు చాలా ఇదిగా ఉంటుంది.
నాకు అట్లా ఏ భేదము లేదు. ఆ పిక్చర్ అయ్యేంత వరకు నేను ఆ చిరంజీవితో పనిచేస్తుంటే అతను నా సొంతం. ఐ విల్ బి పొజిటివ్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ బి పొజిటివ్ ఆఫ్ మీ. అది అయిపోతుంది వదిలిపెట్టేసుకుంటున్నామంటే అది ఏమిటోగా ఉన్నట్టుగానే ఉంటుంది, నిజంగానే అట్లా ఉంటుంది. ఎందుకంటే మంచి చెడు చిన్న పెద్ద అన్ని విషయాలు ఆ పాత్రకి ఎంత కావాలో అంత ఆలోచించుకుంటాం కదా. ఒకప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అలా ఆలోచించుకోకపోవచ్చు. అమ్మాయి సంబంధం కూడా అంత ఇదిగా నేను ఉండకపోవచ్చు. బట్ ఈ పాత్ర ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తోంది, ఇలా చేస్తోంది అన్నప్పుడు నేను పడ్డ బాధ కానీ, నేను పడుతున్న బాధని మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసి ఒక ఆర్టిస్ట్కి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడంలో కానీ, స్వయం కృషిలో కొన్ని చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఒకటి కోర్టులో కుర్రాడే డిసైడ్ చేయాలి ఎవరి దగ్గర ఉండాల్సింది ఏమిటనేది ఒకటి ఉంటుంది. ఒక సీన్ కోర్టుకు వస్తారు, విజయశాంతి అందరూ వస్తారు, కోర్టులో కూర్చుంటారు. వాడు చరణ్ రాజు ఏమో వాడు తీసి చాలా ప్రేమ ఒలకపోస్తాడు. ఆ చరణ్ రాజు అప్పటికప్పుడు చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ అది కుర్రాడికి బాగుంటుంది. వాడు చాక్లెట్లు ఇచ్చినా, వాడు గుర్రం మీద తీసుకెళ్ళినా వాడితోనే ఉంటే బాగుంటుందని ఒక కోరిక ఉంటుంది మనసులో. రియల్ ఫాదర్ కూడా అతనే, నిజానికి నిజ జీవితంలో కూడా ఫాదర్ వాడే. ఇప్పుడు అలాంటి సీన్స్లో ఒక యాక్టర్ యాక్ట్ చేయాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా ఆ దృష్టిలో ఆ మనసులో ఆ దృష్టి పెట్టుకుని మీరు చిరంజీవిని వాచ్ చేయండి. నేను అదే అంటుంటా ఒకప్పుడు, అందరికీ ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఎవరికి పాసిబుల్ అంటే యోగా చేసిన వాడికి ఎట్లాగైతే ఒక స్టడీ లుక్ కావాలి. నాకు ఏం ఉండదు, ఏం ఎక్స్ప్రెషన్ వద్దు, నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. చాలా కష్టం అది చేయటం చాలా కష్టం. అందుకే నేను కూడా అప్పుడప్పుడు యాక్ట్ చేస్తుంటా కాబట్టి నాకు కూడా తెలుస్తుంటుంది అది. అలాంటివన్నీ మీరు కనుక ఆ సినిమాలో చూస్తే అంతా కనిపిస్తుంది. అసలు ఆడది కాబట్టి రియాక్ట్ అయిపోతుంటుంది విజయశాంతి. ప్రతిదానికి ఏడుపు వచ్చేస్తుంటుంది, అయ్యో ఉంటుందని. మీరు ఎవరి దగ్గర ఉండాలి అని కుర్రాన్ని కోరుకోమనండి అన్నప్పుడు మన దగ్గరే ఉంటానని చెప్తే బాగుండని ఆ అమ్మాయి ఆ యాంగ్జైటీ కనిపిస్తుంది. మీకు ఇతరులో ఏమీ కనిపిస్తుంది. అంత మాత్రం చేత ఏమీ లేదని అనుకోవటానికి వీల్లేదు. ఇఫ్ యూ రీడ్ హిస్ ఫేస్ యూ కెన్ నో దట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ హిస్ మైండ్. మీరు ఆ దృష్టి అట్లాగే టేప్ రికార్డర్ పంపిస్తాడు చరణ్ రాజు. వీడు చేసిన ఏదో పనులన్నీ, సిగరెట్ తాగటం, మందులను చూడటం, ఆడమ్మాయిల పక్కన కూర్చోటం, అది చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. టేప్ రికార్డర్ ఇతను చూస్తూ ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా మనం ఒకళ్ళకొకళ్ళం ఇలా ఇంత సినిమా అని తెలిసి కూడా పంచుకుంటామే మేము. అది సినిమా, ఇది అయిపోయిన తర్వాత ఆయన ఎవరు నేనెవరు అంతేగా, ఏమండి? సో అయినా కూడా మనకి ఆ కాసేపు నా మనిషి, నావాడు అని అంత షేర్ చేసుకుంటాం కదా. అందుకని సార్ ఫస్ట్ టైం నేను కమలాసంతో చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇవాళ కోరుకునేది మీ దగ్గర నుంచి సకల కళా వల్లభన్ కాదు, అలాంటి స్టోరీ కాదు. మీరు నాలో ఉన్నటువంటి ఒక అజ్ఞాతంగా ఉన్న ఒక ఆర్టిస్ట్ని బయటికి లాగే పట్టుకుని కళ్ళాలు పట్టుకుని బయటికి లాగే నాకు క్యారెక్టర్ కావాలి. నాకు అలాంటిది మీరు లాగండి పట్టుకుని మీరు అంటే మనకి సంతోషంగా ఉంటుంది. చేయగలమా చేయలేమా అనేది వేరే సంగతి. నిజంగానే ఆ రోజుల్లో చేయగలిగాం కూడాను అలాంటి కథలకి. అలాంటిది కలిసి పాట పాడాలండి, మీరు పాడండి ప్లీజ్. నేను పాడలేనుగా, పాడితే నేను మీ అందరూ నేను ఎందుకు కోరుకుంటాను. నేను మంచి పాట అంటే ఈ పాట అంటే నేను అసలు ఇక్కడే ఉండిపోగలను. నేను అయ్యో అది సార్ బావయ్యామి పాడు. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. కటిఘటితమేఖలా ఖచితమణిఘంటికా పటలనినదేన విభ్రాజమానం కుటిలపదఘటిత సంకులసింజితేలతం చటుల నటనా
సముజ్వల విలాసం బా. భావయామి గోపాల బాలౌ మనసేవితం హరి. చాలు, జన్మకి చాలు. ధన్యులమయ్యాం సార్. మీరు విదేశీమణితో మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే విశ్వనాథ్ గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తే అది ఎలా ఉంటుంది అని ఆతృత అందరిలో ఉంది. మళ్ళీ వచ్చే అవార్డు కలుసుకుందాం సార్. నమస్కారం.